హలో అండి, అందరికీ నమస్తే. పీఎం కిసాన్ 21వ విడత గురించి అప్డేట్ అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ 21వ విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మనీ అక్టోబర్లోనే రావాల్సి ఉంది, కానీ ఆలస్యంగా నవంబర్ 19న అకౌంట్లలో జమ అవ్వబోతుంది. ఒక్కో రైతు అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ మనీ విడుదల రోజునే అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత డబ్బును విడుదల చేయబోతుంది. అందువల్ల ఏపీలో రైతులకు నవంబర్ 19న అకౌంట్లో 7,000 రూపాయలు జమ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ విడత పీఎం కిసాన్ ని తమిళనాడు రాష్ట్రంలో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మే నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకు ఆల్రెడీ స్థానిక పార్టీలను కలుపుకుంటుంది. అందుకే ప్రధాని మోదీ అక్కడ 21వ విడత నిధులను విడుదల చేయడం ద్వారా రైతులకు దగ్గరయ్యేలా ప్లాన్ చేశారు. పీఎం కిసాన్ 21వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు పొందుతారు. ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున ఈ మొత్తం జమ అవుతుంది. అయితే బీహార్లో రైతులు మాత్రం 3,000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తాము బీహార్లో అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ ని 9,000 చేస్తామని మోదీ ప్రకటించారు. అందువల్ల ఆ రాష్ట్రంలో పీఎం కిసాన్ సంవత్సరానికి 9,000 రూపాయల చొప్పున వచ్చే అవకాశం ఉంది. రైతులు ఇవాళ కూడా తమ స్టేటస్ చెక్ చేసుకోవడం మేలు. వారి పేరు తొలగించి ఉంటే వెంటనే పేరును తిరిగి చేరేలా చేయించుకోవాలి. సాధారణంగా ఈ కేవైసీ పూర్తి కాకపోతే, ఆధార్ బ్యాంక్ లింక్ లేకపోతే కేంద్రం లబ్ధిదారుల జాబితా నుంచి పేరును తొలగిస్తుంది. అలా జరగకుండా రైతులు అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inలో బెనిఫిషియరీ స్టేటస్ చూసుకోవచ్చు. తద్వారా తమ పేరు ఉందో తీసేశారో తెలిసిపోతుంది. ఒకవేళ పేరు తొలగించి ఉంటే మీ సేవా కేంద్రానికి వెళ్లి పూర్తి వివరాలు ఇవ్వొచ్చు. తద్వారా ఈ కేవైసీని పూర్తి చేసినట్లు అవుతుంది. ఈ విడతలో డబ్బు రాకపోతే ఈ డబ్బును ఫిబ్రవరిలో వచ్చే 22వ విడతతో కలిపి పొందవచ్చు. అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు లభించాలనే ఉద్దేశంతో 35 లక్షల మందికి పైగా రైతుల పేర్లను తొలగించింది. అందుకే ఈ విడత జారీ ఆలస్యం అవుతోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతున్నారు. వారి అకౌంట్లలో జమ అయ్యే డబ్బును వారు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకుంటున్నారు. విత్తనాలు కొనుక్కోవడం, ఎరువులు కొనుక్కోవడం వంటివి చేస్తున్నారు. అందువల్ల ఈ డబ్బు కోసం వారు కూడా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో 39 లక్షల మందికి పైగా రైతులు, ఏపీలో 40 లక్షల మందికి పైగా రైతులు ఈ మనీ పొందుతున్నారు. మొత్తానికి రైతుల ఎదురుచూపులు నవంబర్ 19న ఫలించబోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సాగును ఎప్పుడో ప్రారంభించిన రైతులకు ఇప్పుడు వచ్చే డబ్బు ఎరువులు కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది. అర్హులైన రైతులంతా తప్పక ఈ డబ్బును పొందాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాయి.